హలో ఫ్రెండ్స్, పూల చొక్కా అన్న వీడియోలో చెప్పారు చూసారు కదా! రైన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవరీవన్ అని. అలాంటిదే ఇదొక ఉదాహరణ అనమాట. నార్మల్‌గా అయితే జల్లి ఆరగట్టాము. ఆరగట్టిన రోజు నైటు, అలాగే తర్వాత రోజు కూడా ఫుల్‌గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు నార్మల్‌లు ఎలా ఉన్నాయని చెప్పేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. వర్షం దెబ్బకి నార్మల్‌లన్నీ కూడా మునిగిపోయినాయన్నమాట. నారుమళ్ళు జల్లిన తర్వాత వాటినైతే ఆరగట్టేస్తారు. 2, 3 రోజులైతే అవి ఫుల్‌గా ఆరిపోవాలనమాట. అప్పుడు ఏర్లనేవి బాగా నాటుకుంటాయి. కానీ ఈలోపే వర్షం రావడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా పోగులు పడిపోతాం, తిరగబడిపోవడం అనేది జరుగుతది. మనం ఎంతైతే పొలానికి నారనేది జల్లామో అంత పొలానికి సరిపోకుండా పోవడం అనేది జరుగుతదనమాట. మొత్తం పనంతా కూడా మొదటికొచ్చి మళ్ళీ నారుమళ్ళు పోసుకోవాల్సిన పరిస్థితయితే ఏర్పడతదనమాట. ఇలాంటివి కొత్తేం గాదు. రైతుల జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడడం ఒక రైతులకు మాత్రమే సాధ్యమండి.